డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో పాజిటివ్ డిగ్రీ గురించి ఇద్దరినే పోలుస్తూ మాట్లాడితే ఇద్దరినే. 'రాణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ గోపి.' రాణి కూడా గోపి అంత పొడవే. ఇలాంటి విషయాన్నే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక క్లాస్ మొత్తాన్ని లేకపోతే ఒక ఊరు మొత్తాన్ని పోల్చినప్పుడు ఆ పాజిటివ్ డిగ్రీ అనేది. అక్కడ రాజుతో సమానమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. రాజే బాగా పొడవు. రాజుతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం కోసం నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, ఎవరు లేరు. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు, లేకపోతే సో టాల్ యాజ్ రాజు. ఎవ్వరూ సమానంగా లేరన్నమాట. అది నో అదర్ మ్యాన్ ఇన్ ద విలేజ్ ఈజ్ అంటే ఊర్లో ఎవ్వరూ కూడా నో అదర్ మ్యాన్ ఇన్ ద విలేజ్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ రామయ్య. రామయ్య అంత ధనికుడు ఊర్లో ఇంకెవ్వరు లేరు అనడం కోసం అనమాట. నో అదర్ మ్యాన్, నో అదర్ పర్సన్ అనొచ్చు. పోనీ నో అదర్ పర్సన్ ఇన్ ద విలేజ్ ఈజ్ సో రిచ్ యాజ్, పోనీ యాజ్ రిచ్ యాజ్ రామయ్య. నో అదర్ మ్యాన్ అందరూ ఒకసారి చెప్పేసేసి ప్రాక్టీస్ ఇలాగే చేయించండి మీరు కూడా వాళ్ళ చేత. నో అదర్ మ్యాన్ ఇన్ ద విలేజ్ ఈజ్ సో రిచ్ యాజ్ రామయ్య. అలాగా ఇంకా యానిమల్ చూసుకుందాం. నో అదర్ యానిమల్, అడవిలో ఏనుగంత పెద్దది ఇంకోటి ఏమీ లేదు అని మీరు అది చెప్పాలనుకున్నారనుకోండి. నో అదర్ యానిమల్ ఎక్కడ? ఇన్ ద ఫారెస్ట్. నో అదర్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్, నో అదర్ ఇంకేమీ లేవన్నమాట. నో అదర్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్. ఎలిఫెంట్ అంత పెద్దది ఇంకోటి ఏమీ లేవు అని నీకు అనిపించింది, అది చెప్పాలనుకున్నావు, ఇలా చెప్పొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయండి, చేయించండి.